శాతాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. స్కూల్లో బాలబాలికల మొత్తం సంఖ్య 150. అందులో బాలుర సంఖ్య ఎక్స్, బాలికల సంఖ్య ఎక్స్ శాతం. మొత్తం విద్యార్థులు ఎక్స్ శాతం ఇచ్చిండు. బాలుర సంఖ్య ఎంత అని అనుకోమంటున్నాడు. ఇక్కడ మొత్తం విద్యార్థులు ఎంత? 150. బాలుర సంఖ్య ఎక్స్ ఇచ్చిండు. ప్రాబ్లం బాలికల సంఖ్య X% ఆఫ్ మొత్తం విద్యార్థులు. అంటే ఈ 150లో ఎక్స్ శాతం ఉందండి. ఈ మొత్తం వీళ్ళిద్దరు కలిసి చిన్న ఉన్నారండి. మొత్తం 150 మంది ఉన్నారు. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ ప్లస్ ఈ X% ఎంత అండి? X/100 ఇంటూ హాఫ్ అంటే ఇంటూ 150. ఓకే, ఈజ్ ఈక్వల్ 150 అండి. 25 టేబుల్ కనుక అవుతుంది కండి. 25 4 గా 25 6 గా. ఓకే, నెక్స్ట్ 2 టేబుల్ కనుక అవుతుంది 2 2 గా 2 3 గా. ఓకే, ఎక్స్ ప్లస్ 3 మిగిలింది కదా, 3 ఇంటూ ఎక్స్ 3x అవుతుంది బై 2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 150. దీన్ని సింప్లిఫై చేస్తే ఈ రెండింటిని మల్టిపుల్ చేయండి. 2 ఇంటూ ఎక్స్ 2x అవుతుంది. అచ్చిన లబ్ధం ఏమంటాం? ఏం చేస్తామండి? ఈ 3xకి యాడ్ చేయాలండి. 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 3x ఎంత అండి? 5x. 5x బై 2 ఈజ్ ఈక్వల్ టు 150. 5 టేబుల్ తో అవుతుంది కండి. 5 1 జా 5 3 జా 15 5 0 0. ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? దీన్ని ఇటు వర్క్ అవుతే ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 30 జా 60. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ 60. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.